అందరికీ నమస్తే అండి. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిగా అంటే ఎస్ఈసిగా స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠ విశ్రాంత ఐఏఎస్ అధికారి గారు నియమితులయ్యారు. సో ఆయన ప్రొఫైల్ చాలా ఆసక్తికరం. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ను శత్రువుగా మార్చుకున్నారు. నిజానికి ఆయన ఏ రాజకీయ పార్టీకి శత్రువు కాదు. కానీ గతంలో ఆయన సీఎస్గా పనిచేసిన సమయంలో ఆయన ఏకపక్షంగా పనిచేస్తున్నారు అనే ఆరోపణలు చేసి ఫిర్యాదులు చేసి 2019 ఎన్నికలకు ముందు వైసీపీ అతన్ను సీఎస్గా తప్పించడంలో కీలక పాత్ర పోషించారు. సో ఆ తర్వాత వైసీపీకి ఇష్టమైన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు సీఎస్గా రావడం ఇవన్నీ జరిగాయి కదా. సో ఆ తర్వాత జూన్లో అనిల్ చంద్ర పునేఠ గారు రిటైర్ అయ్యారు. 2019 జూన్లో రిటైర్ అయిన తర్వాత ఖాళీగా ఉన్నారు. మళ్ళీ 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 అక్టోబర్ నెలలో ఆయన విజిలెన్స్ కమిషనర్గా నియమితులయ్యారు. సో తాజాగా నిన్న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఆయన స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా నియమితులయ్యారనమాట. సో ఇంతకుముందున్న నీలం సాహ్ని గారు సో వైసీపీకి అండ్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితురాలుగా పేరొందారు. గతంలో సీఎస్గా పనిచేశారు. ఆమె సీఎస్గా రిటైర్ అయిన వెంటనే వైసీపీ ప్రభుత్వం ఆమెను ఎన్నికల కమిషనర్గా నియమించారు. సో అంతకుముందు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎన్నికల కమిషనర్గా ఉన్నారు. సో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారితో వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న విరోధం ఏంటి అనేది అందరికీ తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశాడనే కారణంతో అతన్ని కులం పేరుతో తిట్టి, కులం పేరుతో అవమానించి, అతన్ని తొలగించి, అత్యవసరంగా ఆర్డినెన్సులు తీసుకొచ్చి, చెన్నై నుంచి ఎవరో కనగరాజ్ అనే వ్యక్తిని తీసుకొచ్చి నియమించి ఆయన్ను మళ్ళీ తొలగించడం, ఆయన్ని నియమించడం రాజ్యాంగబద్ధంగా చెల్లదని తెలిసిన తర్వాత నాలుగు ఖర్చుకొని ఆ జీవోలు వెనక్కి తీసుకొచ్చి అప్పుడు నీలం సాహ్ని గారిని తీసుకొచ్చారు. సో నీలం సాహ్ని గారి పదవీకాలం గత నెల 30వ తేదీతో మార్చి 31వ తేదీతో ముగిసిందనమాట. సో ఇప్పుడు అనిల్ చంద్ర పునేఠ గారు కొత్తగా నియమితులయ్యారు. అయితే ఎవరి అనిల్ చంద్ర పునేఠ గారు? ఈయన గతంలో 1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఈయన యాక్చువల్లీ ప్రాపర్ ఏమో ఉత్తరాఖండ్, కానీ ఆయన ఆంధ్రప్రదేశ్ బ్యాచ్కి చెందిన ఐఏఎస్ అధికారి. గతంలో చంద్రబాబు గారు సీఎంగా ఉన్న సమయంలో ఆయన రాజంపేట డివిజన్కి సబ్ కలెక్టర్గా పనిచేశారు. అండ్ శ్రీకాకుళం జిల్లాకు కలెక్టర్గా పనిచేస్తున్నప్పుడు వరుసగా 3 సార్లు ఆయనకు ఉత్తమ కలెక్టర్ అవార్డులు వచ్చాయి. ప్లస్ చాలా శాఖలకు ఆయన కమిషనర్గా, సెక్రటరీగా చేశారనమాట. అంటే చంద్రబాబు గారికి ఆయన పనితీరు మీద బాగా నమ్మకం. సో అందుకే 2019లో ఎన్నికలకు ముందు 2018 సెప్టెంబర్లో పునేఠ గారు ఈ ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు. నిజానికి ఆయన 2019 జూన్ వరకు కొనసాగాలి. కానీ 2019 ఏప్రిల్లో అప్పుడు వైసీపీ వాళ్ళు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి, అప్పుడు బీజేపీ 2019 ఎన్నికలకు ముందు బీజేపీ వాళ్ళు యాంటీ టీడీపీ కదా. సో జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా వ్యవహరించారు కదా. వ్యవస్థలన్నింటినీ జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా చేసి ఎన్నికల కమిషనర్ సిఎస్ని మార్చడం, ఎన్నికల కమిషనర్ ఏకపక్షంగా పనిచేయడం, అండ్ రాష్ట్రంలో టీడీపీ నాయకుల మీద ఐటీ దాడులు చేయడం ఇవన్నీ జరిగాయి కదా 2019 ఎన్నికలకు ముందు. సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పునీఠాన్ని కూడా తొలగించి ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని తెచ్చుకున్నారు. పోనీ ఆయనతో అయినా సఖ్యంగా ఉందా వైసీపీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి కంటే? లేదు. ఆయన ఎన్నికల తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3 నెలల్లోనే ఆయన్ని కూడా బలవంతంగా సాగనంపారు. ఆయన కూడా పాపం పదవి విరమణ ప్రశాంతంగా చేయలే, బలవంతంగా రిజైన్ చేయాల్సి వచ్చింది. ఒక ఐఏఎస్ అధికారి తన చివరి దశలో, పదవి విరమణకి చివరి దశలో అవమానకరంగా సెలవు పెట్టి రిటైర్ అవ్వడం చాలా అరుదుగా జరుగుతుంది. పెద్ద అవమానంగా భావిస్తారు. అటువంటిది ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి జరిగింది అండ్ పునీఠ గారికి కొన్ని జరిగాయి. సో దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు అనమాట. సరే, ఎట్టకేలకు ఇప్పుడైతే మాత్రం పునీఠ గారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు చేపట్టబోతున్నారు. సో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రభుత్వం సిద్ధమవుతోంది. నీలం సాహ్ని గారు ఎన్నికల అధికారిగా ఉన్నప్పుడు చేయడానికి ప్రభుత్వం కూడా ఇష్టపడాల. ఎందుకంటే నీలం సాహ్ని గారు పూర్తిగా వైసీపీ మనిషి అనేది అందరికీ తెలుసు. సో ఆమె కావాలని చెప్పి పట్టుబట్టి మరీ 2 సార్లు ఆమె పదవీ కాలాన్ని పొడిగించడం, కేంద్రానికి రిక్వెస్ట్ చేసి 6 నెలల పాటు పొడిగించడం, ఆమె రిటైర్ అయిన మరుసటి రోజే ఆమెకి ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు ఇవ్వడం ఇవన్నీ కూడా చూశారు. సో అందుకే ఇప్పుడు పునీఠ గారిని నియమించి, సో ఇప్పుడు ఒక రకంగా పచ్చిగా రాజకీయంగా చెప్పుకోవాలంటే ఈయన యాంటీ వైసీపీ అని చెప్పలేం, కానీ వైసీపీ వాళ్ళు ఇతనికి ద్రోహం చేసిన మాట వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారు ఇతనితో శత్రుత్వం పెట్టుకున్న మాట వాస్తవం పునీఠ గారితో. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా కూటమి గేమ్ స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. లోకల్ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్నికల కమిషనర్ల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. అందుకని వారికి అనుకూలమైన అధికారి ఉన్నప్పుడే ఎన్నికలు నిర్వహించాలని వాళ్ళు కోరుకుంటారనమాట. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా ప్రభుత్వం
సిద్ధమవుతోంది.